గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. టుడే మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ సంబంధించి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ అనేవి వస్తాయంటే ఫైనల్ ఎగ్జామ్ లో ఒక 2 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. 2 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి అండ్ 4 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి. టోటల్ మనకి 6 మార్క్స్ వస్తాయమ్మా. 2 క్వశ్చన్స్ 6 మార్క్స్. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆల్సో. కీవర్డ్స్ చూద్దాం. ఫస్ట్ కీవర్డ్స్ చూద్దాం. ఫస్ట్ keyword, the total surface area of the new solid is the sum of the curved surface areas of each of the individual parts. ఏమంటున్నాడంటే ఫస్ట్ కీవర్డ్ లో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద న్యూ సాలిడ్, ఇప్పుడు ఇక్కడ ఒక సాలిడ్ డ్రా చేశానమ్మా. దీని టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏమి ఫైండ్ అవుట్ చేయాలంట? ఈజ్ ద సమ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఇండివిజువల్ పార్ట్స్. ఇక్కడ మనకి హెమిస్పియర్ ఒక పార్ట్ ఉంది. హెమిస్పియర్, దిస్ ఈజ్ హెమిస్పియర్ అండ్ దిస్ ఈజ్ ద సిలిండర్ ఒకటి ఉంది. ఈ సైడ్ ఒక హెమిస్పియర్ ఒకటి ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, అనదర్ హెమిస్పియర్. ఈ 3 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద న్యూ సాలిడ్ అనేది వస్తుంది. దీన్ని కాంబినేషన్స్, ఈ చాప్టర్ 10th క్లాస్ సంబంధించిన చాప్టర్స్ ఇవి. కాంబినేషన్స్ అనేసి ఉందమ్మా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అదర్ హెమిస్పియర్. ఇవే. Next, where TSA, CSA stands for total surface area and curved surface area. The another name of the curved surface area is lateral surface area అని అంటాం. lateral surface area. curved surface area కి another name lateral surface area. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పార్ట్స్ అనేవి, న్యూ సాలిడ్ ఉన్న పార్ట్స్ అనేవి ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ వాల్యూమ్ కూడా ఇలాగే వర్తిస్తుంది అమ్మా. కింద వాల్యూమ్ కొంత ఇచ్చాడు చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ 2 బేసిక్ సాలిడ్స్ విల్ యాక్చువల్లీ బి ద సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్. అంటే పార్ట్స్ కింద మనం వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ న్యూ సాలిడ్ అనేది ఎన్ని ఫిగర్స్ తో ఫామ్ అయి ఉంటుందో చూసుకుని ఈచ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసి అన్ని ఎడిషన్ చేసేయాలి. అది ఫైనల్ గా మీకు వాల్యూమ్ అనేది వచ్చేస్తుంది. ఇదా మీ చాప్టర్ కాంబినేషన్స్ సంబంధించి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో కాంబినేషన్స్ అని ఉన్నాయి. అది ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కాంబినేషన్స్ అండ్ వాల్యూమ్స్ కూడా కాంబినేషన్స్. దీంట్లో మనకి 8th, 9th, 10th, 8th క్లాస్ అండ్ 9th క్లాస్. 8th క్లాస్ లో మనం ప్రిజమ్స్ అనేవి చూసాం. ప్రిజమ్స్ లో ఏమేమి వచ్చినాయి అంటే ప్రిజమ్స్ లో మనకు వచ్చినవి క్యూబ్, క్యూబాయిడ్ అండ్ రైట్ సర్క్యులర్, రైట్ సిలిండర్. క్యూబాయిడ్, రైట్ సిలిండర్. అండ్ 9th క్లాస్ లో పిరమిడ్స్ చూసాం. పిరమిడ్స్ ఏమేమి చూసాం? కోన్, స్పియర్, హెమిస్పియర్. వీటన్నిటికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ అండ్ వీటికి కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ అనేవి డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా తెలియకపోతే గనక ఆ ఫార్ములాస్ గురించి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే గనక 8th, 9th ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ లో ఉంటాయి, అవి చూసుకోండి. క్లియర్. మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో డైరెక్ట్ నేను ఇంకా ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతున్నా. మనకి ఈ చాప్టర్ నుంచి మీ ఫైనల్ ఎగ్జామ్ లో 6 మార్క్స్ అనేవి వస్తాయి. 6 మార్క్స్, 2 మార్క్స్ అమ్మోటి, 4 మార్క్స్ అమ్మోటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు స్కోరింగ్ రావాలంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ అనేది చూసుకోవాలి.
4 marks, 2 marks. Come on, shall we go to exercise? Exercise 12.1. First sum. Very, very important sum. Two cubes each of volume 64 centimeter cube are joined end to end. Find the surface area of the resulting cuboid. ఈ సమ్ అనేదమ్మా మీకు 2025 మార్చ్ ఎగ్జామ్స్కి వచ్చింది 2 మార్క్స్కి. ఈ సమ్ అనేది 2 మార్క్స్కి ఇచ్చాడు. అండ్ 2025 1 మార్క్ సమ్ అయితే 1 మార్క్కి రఫ్ డయాగ్రామ్ గీయమంటాడు. కోన్ అండ్ హెమిస్ఫియర్ సర్మౌంటెడ్ అని చెప్పేసి అలాగ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయండి అని అంటాడు. అండ్ 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. 4 మార్క్ క్వశ్చన్. టోటలీ మనం 6 మార్క్స్ అని ఇందాక చెప్పుకున్నాం, కానీ మనకి 2025 మార్చ్ పేపర్లో 7 మార్క్స్ అనేది రావడం జరిగింది. 7 మార్క్స్ 3 క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వచ్చింది 2025 మార్చ్ అనే ఎగ్జామ్లో. ఆ 2 మార్క్ క్వశ్చనే ఇది. అంత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోడల్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ సమ్ ఇవ్వడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ మోడల్ పేపర్ రిలీజ్ చేస్తుందమ్మా 2025లో. మోడల్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా 4 మార్క్స్కి సమ్ ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్? అంత ఇంపార్టెంట్ నాన్న ఈ సమ్ అనేది. మార్చ్ 2025. 2 cubes each of volume 64 centimeter cube are joined end to end. 2 cubes ఉన్నాయి, మనం ఆడుకునే క్యూబ్స్ ఉంటాయి చూస్తారు కదా, క్యూబ్స్ ఉన్నాయి. ఆ క్యూబ్స్ ఏం చేస్తున్నాడంట, ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తున్నాడు. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్, ఆ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్. ఫస్ట్ యూ రైట్ గివెన్. Volume of a cube is equal to ఎంతనిచ్చాడు, 64 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంతనిచ్చాడమ్మా, 64 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్. ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములాస్ అనేవి రావాలి. 64 ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 64 ఏమని రాయొచ్చు అంటే 4 into 4 into 4. 4 4s are 16, 16 4s are 64 అంటే 4 క్యూబ్ అని రాయొచ్చు. క్యూబ్ క్యాన్సిల్. ఈ క్యూబ్ అవతల పక్క వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది, క్యూబ్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఏ అనేది క్యూబ్ యొక్క సైడ్ 4 సెంటీమీటర్స్ అనేది వచ్చింది మనకి. 4 సెంటీమీటర్స్ వస్తే మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. మనం క్యూబ్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా, క్యూబాయిడ్. క్యూబ్ జాయిన్ చేస్తే ఏమొస్తుంది, క్యూబాయిడ్. ఆ క్యూబాయిడ్ లో ఫస్ట్ క్యూబాయిడ్ లో లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఒక క్యూబ్ లో 4 సెంటీమీటర్స్ ఉంది, ఇంకొక క్యూబ్ లో 4 సెంటీమీటర్స్. రెండు జాయిన్ చేస్తే లెంత్ మీకు 8 సెంటీమీటర్స్ అవుతుంది. క్లియర్? క్యూబ్ 2 క్యూబ్స్ కదా జాయిన్ చేసాం. బ్రెత్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఈ వెడల్పు అనేది చేంజ్ అవ్వదు, 4 సెంటీమీటర్సే ఉంటుంది. క్యూబ్ లో వెడల్పు ఎంత అయితే ఉంటుందో క్యూబాయిడ్ లో కూడా వెడల్పు అనేది అంతే ఉంటుంది, 4 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్. క్యూబ్ లో హైట్ ఎంత ఉంటుందో క్యూబాయిడ్ లో కూడా హైట్ అంతే ఉంటుంది, 4 సెంటీమీటర్స్. ఇక్కడ క్యూబ్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనకి 4 సెంటీమీటర్స్ వస్తాయి. లెంత్ 4 సెంటీమీటర్సే అండ్ బ్రెత్ 4 సెంటీమీటర్సే అండ్ హైట్ 4 సెంటీమీటర్సే.
ఈ క్యూబాయిడ్ లో లెంత్ జాయిన్ చేస్తే చూద్దాం కావాల్స్తే మీకు చూడండి. ఇదిగోనమ్మా, ఇది ఒక క్యూబ్, ఇది ఒక క్యూబ్, రెండు క్యూబీలు జాయిన్ చేసాం. ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, లెంత్ 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద బ్రెత్ 4 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద హైట్ 4 సెంటీమీటర్స్. రఫ్ గా డ్రా చేశాను మీకు. ఇది క్లియర్? ఎస్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. Surface area of the cuboid. సార్ ఇక టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలా, లాటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాలా అని అంటే అక్కడ మీకు ఏది మెన్షన్ సర్ఫేస్ ఏరియా అని ఇచ్చేస్తే కనుక మీరు ఖచ్చితంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా 2 into LB plus BH plus HL. This is the total surface area of the cuboid. 2 into length 8 into breadth 4 plus 4 into 4 plus height 4 into length 8. 2 into 8 4s are 32. 4 4s are 16. 4 8s are 32. 2 into 32 plus 32 64. 64 plus 16 80. 2 80s 160 centimeter square. Therefore, surface area of a resulting cuboid. Therefore, surface area of the resulting cuboid is equal to 160 centimeter square. Very important sum అమ్మా. very important sum. ఓకేనా? క్యూబ్ వాల్యూమ్ ఇచ్చాడు. క్యూబ్ వాల్యూమ్ ఇస్తే నేను సైడ్ ఫైండ్ అవుట్ చేశాను. ఏ అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్. ఆ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే వీడేమన్నాడు వాడు, జాయిన్ ఎండ్ టు ఎండ్. ఆ క్యూబులు రెండు జాయిన్ చేస్తే మనకి ఏ షేప్ అనేది వస్తుంది, క్యూబాయిడ్ అనేది వస్తుంది. క్యూబాయిడ్ లో లెంత్ కలిపితే క్యూబ్ లెంత్ కలిపితే క్యూబాయిడ్ లెంత్ 8 అవుతుంది. బ్రెత్ మారదు, 4 ఉంటుంది. హైట్ కూడా మారదు, 4 ఉంటుంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ద ఫైనల్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్.